హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9వ రోజు ప్రసాదంగా మనం పరమాన్నాన్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు ఈ పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పరమాన్నాన్ని ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే పాలు విరిగిపోకుండా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్టీగా వస్తుందండి. ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకుని ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. బియ్యాన్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడు ఈ బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత బియ్యం అనేవి ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంలో ఉండే వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి 6 కప్పుల వరకు పాలని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని పాలని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలనేవి ఒక పొంగు వచ్చి బాయిల్ అయ్యేలోపు వేరొక పక్క 1.5 కప్పు వరకు బెల్లాన్ని ఈ విధంగా తురుముకుని పెట్టుకోవాలి. చూడండి, పాలు అనేవి ఒక పొంగు వచ్చి బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఈ బియ్యాన్ని కొద్దిగా మెత్తగా ఉడికేంత వరకు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ బియ్యం అనేవి బాగా బాయిల్ అవ్వడానికి 10 నుండి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ రైస్ ని కొద్దిగా చేతుల్లో తీసుకుని కొద్దిగా మెదుపుని చూసుకుంటే రైస్ అనేది ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే రైస్ అనేది బాగా బాయిల్ అయినట్టు. రైస్ అనేది బాయిల్ అయింది కానీ ఇంకా పాలు అనేవి పలుచగా ఉన్నాయి కాబట్టి మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటతో ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటే పాలు అనేవి కొద్దిగా తిక్కుగా అవుతాయండి. చూడండి, పాలు అనేవి తిక్కుగా అయ్యి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం తురుమును వేసుకుని కలుపుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. బెల్లం అనేది పూర్తిగా కరిగే లోపు వేరొక పక్క మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలను కానీ ఎండు కొబ్బరి ముక్కలను కానీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ ని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని చిటికెడు పచ్చకర్పూరం ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పరమాన్నం అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసారు కదా, దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9వ రోజు ప్రసాదంగా పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ దసరా శరన్నవరాత్రుల్లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.